టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్ లో రీతు చౌదరి గారి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది బ్రహ్మరాంబ చౌదరి గారిని దాటేసింది. పాపం ఇమ్ము, అయ్యో ఇమ్ము, మా ఇమ్ము, మా ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాడని చెప్పి ఒకటే రాగాలు. ఈ రాగాలన్నీ ఎప్పుడు వ్యాలిడ్ అయ్యేవో తెలుసా? టాస్క్ అయిపోయిన వెంటనే న్యాచురల్గా జెన్యున్గా మీకు ఆ ఎమోషన్ ట్రిగ్గర్ అయ్యి మీరు గనక ఆ ఎమోషన్ని చూపిస్తే వ్యాలిడ్ అయ్యేవి. వాస్తవానికి అక్కడ ఏమైందో తెలుసా? మేడం గారు టాస్క్ అయిపోయిన తర్వాత వాష్రూమ్లో లిప్స్టిక్ వేసుకుంటా ఉంటారు. అప్పుడు ప్రియా గారు ఓ మాట అంటారు, అదేంటంటే నువ్వు కావాలని డెమోకి ఇచ్చావు, ఎందుకంటే మీ ఇద్దరు క్లోజ్ కాబట్టి అని బయటికి వెళ్తదేమో అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది. అది విన్న దగ్గర నుంచి రీతు గారు అతలాకుతలం అయిపోయారు. ఇక అక్కడి నుంచి ఆవిడ తిప్పలు చూడాలి లైవ్ లో. లేని ఏడుపుని తెచ్చుకోవడానికి సోపాలు పడ్డారు. ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు మామ. మీకు గనక రీతు గారి పర్ఫార్మెన్స్ నచ్చుంటే ఆస్కార్ పర్ఫార్మెన్స్ అని చెప్పి టైప్ చేసి రీతు గారికి SMS చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఛానల్లో జాయిన్ అవ్వండి.